గట్కేసర్ రెవెన్యూ పరిధిలోని ఏకశిలా వెంచర్ వెంకటాద్రి వెంచర్లో ఉద్రిక్తత ఇరు వర్గాల పరస్పర దాడులు జరగగా వెంకటాద్రి టౌన్షిప్ యజమాని వెంకటేశ్వర్లు తార్నాకలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ వెంకటాద్రి టౌన్షిప్ లేఅవుట్ను పారదర్శకంగా ముందుకు తీసుకెళ్తామని, కానీ కొంతమంది పక్కా వెంచర్ వాళ్ళు అనవసరంగా అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. సరైన అన్ని పత్రాలు ఉన్నాయని తెలిపారు. పక్కా వంచకు సంబంధించిన హద్దులు వారు చూసుకోలేక వెంకటాద్రి టౌన్షిప్ లోకి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ ఈటెల రాజేందర్ టైం ఇస్తే అన్ని విషయాలను తెలియజేస్తానని, తన వద్ద ఉన్న పత్రాలను కూడా చూపిస్తానని తెలిపారు. వెంచర్ కు సెక్యూరిటీగా ఉన్న వారి మీదనే దాడి చేయడానికి వచ్చారని, దీంతో వారు పక్కన వారిని సంప్రదించగా వాళ్ళు సపోర్ట్ గా వచ్చారని తెలిపారు. దాడి జరుగుతుందని పోలీసులకు తెలిపినా సంప్రదించకపోవడంతో సెక్యూరిటీ స్థానికులకు విషయం తెలుపగా వారు వచ్చి అడ్డుకున్నారని తెలిపారు. దీంతో ఎవరిని కొట్టారో తెలియదని చెప్పారు. అంబర్పేటకు సంబంధించిన కొంతమందిని తీసుకువచ్చి వారి సర్వే నెంబర్ కాకుండా వెంకటాద్రి టౌన్షిప్ సర్వే నెంబర్లకు వచ్చి అలజడి సృష్టిస్తూ దాడులకు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. ఎంతసేపు ఆర్డీఓ ఆర్డర్ 2010 మ్యాటర్. ఆయన ఏంది సివిల్ కోర్ట్స్. శ్రీహర్ష కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్ట్నర్ని. మాకు మా సంస్థకు అప్పటి కుర్రేముల గ్రామ పంచాయతీ లిమిట్స్, ప్రజెంట్ పోచారం మున్సిపల్ పర్మిటీ, ఇప్పుడు జిహెచ్ఎంసీ లిమిట్లో సర్వే నెంబర్స్ 739, 740, 741, 742లో పార్ట్స్లో, అవి కూడా పార్ట్స్లో, వాటిలో 47 ఎకరాల 25 గుంటలు భూమి ఉంది. మేము ఆ భూమిని 2005లో కొన్నాం. కొని మొత్తం సర్వే చేసుకొని పాస్బుక్లో అవి తీసుకున్నాం. వెంచర్కు వెళ్దాం అనుకుంటే అది కన్జర్వేషన్ జోన్ కింద ఉంది. అందుకని రెసిడెన్షియల్ జోన్ కింద మేము 2006లోనే గవర్నమెంట్లో ప్రాసెస్ చేసి 2007లో జియో నెంబర్ 72 MS 72 ఆఫ్ 2007 జియో మాకు రిలీజ్ అయింది. ఆఫ్టర్ గవర్నమెంట్ గజెట్ పబ్లికేషన్ అంతా అయిన తర్వాత మాకు జియో ఇష్యూ చేసింది 2007లో. అయితే అప్పట్లోనే డిక్లరేషన్ సూటు ల్యాండ్ ఓనర్లు, ఇట్లా ల్యాండ్ ఓనర్లు అక్కడ చెరుకు ఫ్యామిలీ, మునుకుంట్ల ఫ్యామిలీ మొత్తము, పోచారము కురేములకు సంబంధించిన ఓనర్లు, వాళ్ళు చెరుకు ఫ్యామిలీ, మునుకుంట్ల ఫ్యామిలీ ఇద్దరు బంధువులే. వాళ్ళకు 149 ఎకరాలు ఉంది. 739 నుంచి 749 వరకు ఉండేది. 87లో వాళ్ళు ల్యాండ్ 86, 87లో ల్యాండ్ అమ్మకానికి పెట్టి కుంభం ప్రతాప్ రెడ్డి, ఎన్ ప్రభాకర్ రెడ్డి, సుందరమూర్తి అండ్ అదర్స్కి 64 ఎకరాల 36 గుంటలు 64 ఎకరాల 36 గుంటలు భూమిని అమ్మారు. 743, 744, 745, 746 సర్వే నెంబర్లు పూర్తిగాను, 747లో పార్ట్గాను అమ్మి వాళ్లకు ఈ గ్రూప్కు, ఒకే గ్రూప్కు ఏకశిలా నగర్ వెంచర్ అని చెప్పి వాళ్ళు చేశారు. దాన్ని 64 ఎకరాల 36 గుంటలు మాత్రమే ఏకశిలా నగర్. ఆ తర్వాత మిగతా భూమి 747 అండ్ 750లో వీళ్ళది 747లో 25 ఎకరాలు అసలు చాలా పెద్దది. అది జమాలుద్దీన్ లేఅవుట్ అని ఒకటి ఉంది 747, 750లో. ఇంకోటి లక్ష్మణరావు లేఅవుట్ అని కూడా ఉంది 747, 750లో. అలాగే 748, 749లో ఎవరికి అది అంతకుముందు వీళ్ళకి ఏకశిలా నగర్కి అమ్మని భూమిని చైతన్య నగర్ లేఅవుట్ అని చేశారు. ప్లస్ ఇంకా కొంతమందికి ల్యాండ్ అమ్ముకున్నారు. అది లేఅవుట్ కాకుండా చెట్లు అవి కాంపౌండాలు కట్టుకొని వాళ్ళు ప్రొటెక్షన్లో ఉన్నారు. ఎవరో ఎక్స్ ఎంపీనో ఎక్స్ మినిస్టరో అంట వాళ్ళు. నెక్స్ట్ 739 to 742లో 58 ఏకర్స్ టోటల్ ఎక్స్టెంట్ అయితే మేము కొన్నది 47 ఎకరాల 25 గుంటలు. ఒక బిల్డరు 3 ఎకరాలు కొని ఆయన వెంచర్ చేసి బిల్డింగ్స్ కట్టేశాడు 739 సర్వే నెంబర్. దాంట్లో అర్బన్ ల్యాండ్, సీలింగ్ ల్యాండ్ 30,000 స్క్వేర్ మీటర్స్ ఉన్నది. అది 77 నుంచి వాళ్ళ పొజిషన్లో, గవర్నమెంట్ పొజిషన్లో ఉంది. 2005లో అప్పుడు గవర్నమెంట్ ప్రకారంగా ల్యాండ్ ఓనర్లకే మళ్ళీ మార్కెట్ వాల్యూ వాళ్ళే పొజిషన్ ఉంటే మార్కెట్ వాల్యూ తీసుకుని వాళ్ళకే ఇచ్చేసింది. అయితే వాళ్ళ వద్దన్నారు. అయితే అప్పుడు వాళ్ళు డిఫరెంట్గా 5-6 మెంబర్లకు అమ్ముకున్నారు. దానిలో ఒక కట్కూరు ప్రభాకర్ రెడ్డి అనేవాడు, ఇక్కడైతే కుంభం ప్రతాప్ రెడ్డి వీళ్ళు ఉన్నారో వీళ్ళల్లో వాళ్ళకి సంబంధించిన వ్యక్తి ఈయన కూడా
కొని ఈయన 6,000 గజాలు తీసుకొని 2005లో తీసుకొని 2006లో అమ్మేశాడు వేరే వాళ్ళకి. అమ్మేసి 2006 తర్వాత అతను ఇంకొక గజం కూడా లేదు కానీ 200 ప్లాట్లు అమ్మాడు. అయితే ఈ మిగతా 37 ఎకరాలలో మిగతా వాళ్ళ సర్వే నెంబర్లు రిఫ్లెక్ట్ అవుతున్నాయని వాళ్ళు క్రిమినల్ కేసు పెట్టారు. వాళ్ళ మీద ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు అతను. ఎఫ్ఐఆర్లు అన్నీ అయిపోయినాయని చెప్పి వాళ్ళ మీద ఇట్లా లేని ల్యాండ్ను అమ్మారని చెప్పి ఆయన జైల్లోనే ఉన్నాడు, ఫ్రాడ్ చేశాడు. అది విషయం. అయితే ఈ ల్యాండ్ ఎవరైతే 743 నుంచి 747 వరకు 64 ఎకరాలు 36 గుంటలకు ఉన్నారో అమ్మిన తర్వాత ల్యాండ్ ఓనర్లు 1989లో ఏడీ సర్వే చేసి వాళ్ళ హద్దు వాళ్ళకు నిర్ణయం చేసి మిగతా ల్యాండ్ అంతా పొజిషన్లో ఉన్నారు. మేము 2005లో మేము కొని పంచనామా చేసుకుని సర్వే చేసుకున్నాము, ముటేషన్ చేసుకున్నాము. ఆ తర్వాత నేను కూడా ఆ లేఅవుట్ దాంట్లో ఇల్లీగల్ లేఅవుట్ ఉందని ల్యాండ్ ఓనర్ల కంప్లైంట్తో 2004లో కంప్లైంట్ చేసి పెట్టినారు ఏడీకి, డిపిఓ గారికి. ఆ డిపిఓ గారు 730 నుంచి 749 సర్వే నెంబర్లలో కల 149 ఎకర్ల గల ఎంటైర్ లేఅవుట్స్ని 2006లో ఫైనల్ ఆర్డర్ ఇచ్చి లేఅవుట్లు రద్దు చేశారు. ఇది ఇల్లీగల్ లేఅవుట్ అని చెప్పి. దానిని 2009లో ఈ ప్లాట్ ఓనర్లు కొంతమంది వెళ్ళి రియల్టర్స్ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. హైకోర్టులో ఛాలెంజ్ 30 మంది ప్లాట్ ఓనర్లు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. రియల్టర్స్ హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు జడ్జి లక్ష్మణరావు గారు, అప్పుడు జస్టిస్ లక్ష్మణరావు గారు 2009లో ఈ ల్యాండ్ని మా దాన్ని ఇచ్చేసి వీళ్ళ వర్షన్ అంతా ఫ్రెష్గా మళ్ళా విని మళ్ళీ ఆర్డర్ పాస్ చేయండి, అంతవరకు మా క్యాన్సిల్ అయిన డిపిఓ ఆర్డర్ని సస్పెండ్ చేశారు. మళ్ళీ ఫ్రెష్ ఆర్డర్ను పాస్ చేయమన్నారు. అందరికీ 30 మందికి నోటీసులు ఇచ్చి ఫ్రెష్ ఆర్డర్ను పాస్ చేయమన్నారు. 2010లో కేసు నడిపించి అందరికీ నోటీసులు ఇచ్చి హియరింగ్ అంతా చేసి పర్మనెంట్గా 2010లో లేఅవుట్ రద్దు చేశారు. 739 నుంచి 749 వరకు ఉన్న లేఅవుట్ను రద్దు చేశారు. అలాగే 2009లో 730 నుంచి 749 వరకు లేఅవుట్ రద్దయింది. రద్దయిన లేఅవుట్ ఎలా అరెస్ట్ చేయొద్దు, బిల్డింగ్ పర్మిషన్ లేదని నేను హెచ్ఎండిఏ, గవర్నమెంటు, లోకల్ అథారిటీ, గ్రామ పంచాయతీ వాళ్ళందరూ మున్సిపాలిటీని అన్నీ పాటించేసి పర్మిషన్లను రిస్ట్రిక్షన్ అయినారు. ఎల్ఆర్ఎస్ లేదు, బిల్డింగ్ పర్మిషన్ లేదు. అది ఉండగా ఈ జుబేర్ అక్రము, శివారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు దగ్గర ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు, బాబాయి కొడుకులకు సంబంధించిన వాళ్ళు, సొంత బాబాయి కొడుకు. వాళ్ళు 2006లో రద్దయిన లేఅవుట్లో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకుందామన్న ఉద్దేశంతో ఆడ పాగా వేశారు. జుబేర్ పేరు మీద 150 గజాలు ఒక ప్లాటు 730 నుంచి 749 అని మెన్షన్ చేసింది. లింక్ డాక్యుమెంట్ ఏమో 744, 745, 747కి సంబంధించింది. ఆ లింక్ డాక్యుమెంట్లో ఆయన కొని 739 to 749 అని క్లెయిమ్ చేస్తూ వచ్చాడు. అలాగే శివారెడ్డి 743 సర్వే నెంబర్లో 200 గజాలు అసలు సామిరెడ్డి అని కొని వాళ్ళు సివిల్ కోర్టులలో సూట్లు వేస్తూ నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ కూర్చున్నారు. సివిల్ కోర్టులన్నీ ఓడిపోయిన తర్వాత హైకోర్టుకు వెళ్ళారు. నాకు పర్మనెంట్ ఇంజెక్షన్ తీసుకున్నాను. నేను అప్పటికే నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా నాకు పర్మనెంట్ ఇంజెక్షన్ ఉంది జిల్లా కోర్టు నుంచి. అయితే దాన్ని వాళ్ళు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. హైకోర్టు డిస్మిస్ చేసేసింది. ఇది మీ సర్వే నెంబర్లు వేరు, వీళ్ళకు పర్మనెంట్ ఇంజెక్షన్ ఉన్న అవార్డు, లోక్ అదాలత్ అవార్డు పర్మనెంట్ ఇంజెక్షన్ 739 to 742కి సంబంధించింది, మీకు వాళ్ళకి సంబంధం లేదని వాళ్ళ కేసు డిస్మిస్ చేసింది. వాళ్ళు అప్పుడు ఇంక వేరే ఆల్టర్నేటివ్ లేక డిక్లరేషన్ సూట్ ఫైల్ చేశారు 2009లో. హైకోర్టులో డిస్మిస్ అయిపోయిన తర్వాత, హైకోర్టులో అయిన తర్వాత ఇంకా వీళ్ళకు ఓడిపోతామని తెలిసి ఇంకా కోర్టుకు అటెండ్ గారు 12 ఏళ్ళు కేసు నడిపారు. 2021లో ఫైనల్ ఆర్డర్ వచ్చింది. ఫైనల్ ఆర్డర్ వస్తే దాంట్లో వాళ్ళు డిక్లరేషన్ సూట్ ఏమైనా ఫైల్ చేశారు, నా సేల్ డీడ్లన్నీ క్యాన్సిల్ చేయమని. 739 to 742కి సంబంధించి క్యాన్సిల్ చేయండి. 739 నుంచి 749 వరకు ఆల్రెడీ 2000 ప్లాట్లు ఉన్నాయి. మేమంతా ప్లాట్ ఓనర్లము, ప్లాట్ ఓనర్ల అసోసియేషన్కు సంబంధించిన వాళ్ళము. వీళ్ళది కాబట్టి వీళ్ళ సేల్ డీడ్లు, వీళ్ళ పర్మనెంట్ ఇంజెక్షన్ని డిస్మిస్ చేయండి. అలాగే మాకు ఇంజెక్షన్ ఇవ్వండి అని డిక్లరేషన్ సూట్ ఫైల్ చేశారు. 2021లో పర్మనెంట్ ఫైనల్ ఆర్డర్ వచ్చింది. ఫైనల్ ఆర్డర్లో డిక్లరేషన్ సూట్ ఫైనల్ ఆర్డర్లో క్లియర్గా ఇచ్చారు. ఏ వెంకటేష్ బిలాంగ్స్ టు, నేను జీపే తీసుకున్నాను మా కంపెనీ తరఫు నుంచి ప్లస్ ల్యాండ్ ఓనర్ల తరఫు నుంచి. అందరూ రోజు కోర్టుకు పోలేం కాబట్టి అందరూ నాకు జీపే ఇచ్చారు. నేను ఒక్కరిని కోర్టుకు హాజరవుతున్నాను.
హాజరయ్యి ఆర్గ్యుమెంట్లు వినిపించడము, జడ్జిమెంట్ అంతా వచ్చి నా పేరు మీద పర్మనెంట్ ఇంజెక్షన్ గ్రాంట్ అయ్యిండే ఇంజెక్షన్ని ఆల్రెడీ వాళ్ళు దాన్ని అప్హెల్డ్ చేశారు. ఇతందే కరెక్టు, 743 నాట్ క్లెయిమింగ్, ఏ వెంకటేష్ నాట్ క్లెయిమింగ్ 743 సర్వే నెంబర్, హీ బిలాంగ్స్ టు 739 to 742. అలాగే 739 to 749 అనేది నాట్ 739 to 742. దీనికి దానికి సంబంధం లేదు. ఆయన ప్లాటు 150 గజాలు, ఆయన పంపించిన లింక్ డాక్యుమెంటు 744, 745, 747కి సంబంధించింది. కాబట్టి ఆ జుబేర్ అక్రమ్ అండ్ వాళ్ళ లీగల్ ఎయిడ్స్కి సంబంధించిన 150 గజాల ప్లాటు వాళ్ళకి ఇంజెక్షన్ ఇవ్వబడదు అని వాళ్ళ ప్లాట్ ఎక్కడుందో అన్ఐడెంటిఫైబుల్ ప్లాట్ కింద డిక్లేర్ చేస్తూ డిస్మిస్ చేసింది. శివారెడ్డి మాకు సంబంధం లేదని చెప్పి 743 ఈజ్ నాట్ క్లెయిమింగ్ టు ఏ వెంకటేష్ 739 to 742 అని చెప్పి, సో మేము అందుకని వాళ్ళకు మాకు సంబంధం లేదు కాబట్టి శివారెడ్డి అండ్ సామిరెడ్డికి 743లో నన్ను ఎంటర్ కావద్దని చెప్పి వాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చింది. మా ప్రాపర్టీ వేరు, వాళ్ళ ప్రాపర్టీ వేరని. సరే, అలా ఉండగా వాళ్ళు ఏం చేశారంటే ఇంకా మేము ఎంకరేజ్ కానిలేదు, మాది సర్వేలు ఉన్నాయి అవి లేవు, అతన్ని ఎంకరేజ్ కానిలేదు శివారెడ్డిని. ఇంజెక్షన్ చూసుకొని ఇంకా ఆయనకు తెలిసిపోయింది ఓడిపోయామని. 743, 744, 745, 746, 747 డౌన్లో ఏకశిలా నగర్ ఉంది. అది ఏకశిలా నగర్ డిఫరెంట్, మా సర్వే నెంబర్ 739 to 742 డిఫరెంట్. కాబట్టి వాళ్ళది ఆయన ఏమంటే 743 కానీ ఎవరైనా ప్లాట్ల వాళ్ళు పోతే ఆ లేఅవుట్లోకి పోవాలి. బాగా ల్యాండ్ లేఅవుట్ కాలేదు, మాది ఎటువంటి కాంట్రవర్సీ లేదు, ఎటువంటి టైటిల్ డిస్ప్యూట్స్ లేవు, ఫైనల్ ఆర్డర్స్ వచ్చాయి. ఇవన్నీ అయిపోగా మేము బ్యాంకుకు మార్టిగేజ్ చేసి అన్ని మార్టిగేజ్లన్నీ రిలీజ్ మీద వాళ్ళ నెంబర్ 740 మా దాన్ని స్టే ఇస్తూ వాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చారు. వెంటనే మేము డివిజనల్ బెంచ్కి అప్రోచ్ అయ్యాం. డివిజనల్ బెంచ్ ఆర్డరు, ఈ బెంచ్ ఆర్డరు వెంటనే 1 వీక్లోనే వాళ్ళు హైకోర్టు సింగిల్ బెంచ్ని మభ్యపెట్టారు. సేమ్ జడ్జిని అప్రోచ్ కానీ మీరు, సేమ్ జడ్జికి డైరెక్షన్ సూట్ వచ్చిన తర్వాత ఈ జుబేర్ అక్రము, శివారెడ్డి, సామిరెడ్డి అనే వాళ్ళు మళ్ళీ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. ఇద్దరు ఒకే రోజు 2023లో ఇంజెక్షన్ తీసుకున్నారు. 2511 of 23 శివారెడ్డి అండ్ సామిరెడ్డి